అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూ విశిష్టమైనటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి భావాలను, అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ముఖ్య కార్యదర్శి కె మాధవరావు గారు, అర్జున్ రావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇట్లాంటి అడ్మినిస్ట్రేటర్స్ ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవటం జరిగింది. అదే రకంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ రంగరాజన్ గారు, ఈఎన్సీస్ సీతాపతిరావు గారు, కొండలరావు గారు వీళ్ళందరి ఇంటర్వ్యూస్ కూడా చేసి వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడ చూసుకొని వాటిని ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఈయనతో నాకు చాలా సన్నిహితమైనటువంటి అనుబంధం ఉన్నది. వీరితో పాటు నేను పనిచేయడమే కాదు, పర్సనల్గా కూడా చాలా చక్కటి రిలేషన్షిప్ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, ఒక అధికారి కాదు, వ్యారీడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. హ్యూమరస్గా మాట్లాడతాడు, చాలా చదువుతాడు, మాట్లాడతాడు. అడ్మినిస్ట్రేషన్లో కూడా నెల్లేరుపై బండి నడకంటారే అట్లా అడ్మినిస్ట్రేషన్ నడిపించగలిగినటువంటి వ్యక్తి. జనరల్ ఫీలింగ్ ఏంటంటే షార్పెస్ట్ మైండ్, వెరీ స్మాల్ కాన్సన్ట్రేషన్. ఇది వారిని గురించి జనరల్గా అనుకుంటూ ఉండేది. ఎక్కువ వాట్ ఈస్ ది పాయింట్, టెల్ మీ, ఎస్, గో అహెడ్ అని చాలా ఫ్రీడమ్ ఇచ్చి అధికారులతో పనిచేయించుకుంటూ ముందుకు పోయినటువంటి ఒక వెరీ ఇల్లస్ట్రియస్ కెరియర్. అంటే చాలా చాలా కష్టం. నార్మల్గా ఏమవుతుందంటే ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రులు మారినప్పుడు సాధారణంగా ముఖ్య కార్యదర్శులు మారుతూ ఉంటారు. కానీ వీరి డిస్టింక్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కింద ముఖ్య కార్యదర్శిగా పనిచేసి రాజశేఖర రెడ్డి గారి కింద కంటిన్యూ అయి ఫైనల్గా రిటైర్ అయినాడు. అటువంటి వ్యక్తి మోహన్ కందా గారు. నమస్కారం సార్. ఇట్ వాస్ ఎ ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ ది ఐవైఆర్ టాక్స్ హియర్. ఈరోజు మనం జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మీరు మోహన్ కందా మోహన్. ఏదో కొద్దిగా ఈ రెండిట్లో పేర్లలో సారూప్యం నాకు అవుపిస్తూ ఉన్నది. దీని వెనక ఏమైనా ఉన్నదని నాకు తెలుసు. అది కొద్దిగా విపరీత అక్కడి నుంచి మనం మొదలెడతాం. సరే, చిన్న కథ ఉంది. నేను మా అమ్మకి ప్రెగ్నెన్సీ 7 నెలల్లోనే పుట్టేశాను. ఆ రోజుల్లో 1945. అప్పుడు యాంటీబయాటిక్స్ లేవు, ఈ ఇన్క్యుబేటర్స్ లేవు, పెన్సిలిన్ కూడా లేదు, ఏమీ లేవు. బతుకుతాడా లేదా అనుకున్నారు. అసలు చర్మం లేదు, తలంతా కనిపించేదిట. అంతా మొత్తానికి ఏదో 3 నెలలు మా మామయ్య డాక్టరు, మా అమ్మ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ సంరక్షణ వల్ల ఏదో బతికి బయటపడతారన్న ఆశ 3వ నెలకు వచ్చింది. అప్పుడు గాంధీ గారు ఆంధ్ర మహిళా సభ ఆ భవనం శంకుస్థాపన చేయడానికి మెడ్రాస్ వచ్చాడు ఆయన, మహాత్ముడు. వస్తే దుర్గాబాయి ఆవిడ, నేను ఎప్పుడు పిన్ననే పిలిచాను. మా అమ్మ ఆవిడ కాకినాడలో క్లాస్మేట్స్, అల్లరి చేస్తూ ఉండేవారు ఊళ్ళలో తిరిగి. అక్కడ వెళ్ళి నన్ను తీసుకెళ్ళి గాంధీ గారి చేతిలో పెట్టి ఆశీర్వదించండి ఈ అబ్బాయిని అంటే ఆయన ఏదో తడిగినట్టున్నాడు. మోహన్ దాస్ అని పేరు పెట్టారు. అదనమాట. దాని తర్వాత రాను మోహన్ బాబు అయిపోయి మోహన్ అయిపోయి ఇప్పుడు ఏదో కందా మోహన్ అయ్యి తర్వాత మోహన్ కందా అయ్యి ఏదో మొత్తానికి ఉంది. అఫీషియల్ నేమ్ మోహన్ దాసా మోహన్ మోహన్ ఇప్పుడు ఐ మీన్ యాజ్ పర్ రికార్డ్స్ ఇట్స్ మోహన్.
దెన్ చిన్నప్పుడు మీరు చాలా సినిమాల్లో వాటిల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశారు. కోర్స్ అది చాలా ఫేమస్ అయింది అనుకోండి. అమ్మ నొప్పులే అమ్మమ్మ నొప్పులే, ఇవే బూరెలు ఇవే గారెలు అని చక్కగా చాలా వెరీ వెరీ న్యాచురల్ యాక్టింగ్ ఆ ఏజ్లో కూడా మీకు ఉంది. ఆ ప్రవేశం ఎట్లా వచ్చింది? అట్లాగే బాలానందంలో కూడా మీరు కొంత అప్పుడు పాడటం, అది కూడా సమ్ ఆఫ్ దెమ్ ఇప్పటికి కూడా ఆ వీడియోస్ దే ఆర్ మేకింగ్ రౌండ్స్. డెఫినెట్లీ. సో దాని గురించి ఒకటి నేను చూస్తున్న వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఇందాక మీరు నా గురించి ఉపోద్ఘాతం చెప్తుంటే ఇది నేనేనా అనిపించింది. ఎందుకంటే కొంచెం కాస్త అతిశయోక్తి ఎక్కువగా ఉన్నట్టు అంటే నేనంటే ఉన్న అభిమానం వల్ల మీరు అలా చెప్పిండొచ్చు. కానీ ఇది ఏం జరిగిందంటే మెడ్రాస్లో లజ్ కార్నర్ అని ఉండేది. మాది మైలాపూర్లో మా ఇల్లు. అక్కడ హిమాలయ కూల్ డ్రింక్స్ అని ఉండేది. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో కూల్ డ్రింక్స్ తాగేవాడిని. ఓ రోజు కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం వాగుడు ఎక్కువ మనకి. ఏదో చెప్తుంటే ఇద్దరు ఏదో పెద్ద మనుషులు అక్కడ చూసి, బాబు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తావంటే పదండి అన్నారు. అదేంటి మరి మీ ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న అడిగితే ఒప్పుకోరు, ముందర మనం అంటే అలా కాదని ఇంటికి 6 ఏళ్ళు కరెక్ట్గా. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మని అడిగితే సరే తీసుకెళ్ళండి, అదే ఆడిషన్ అని చేశారు. అలా స్టార్ట్ అయిందనమాట. సరే బాలానందం అప్పటికే మా అమ్మ నన్ను రేడియో అక్కయ్య అన్నయ్య అనేవాళ్ళు. జాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు. పొద్దున్నే 7ంటికి వ్యాన్ వచ్చేది, అందులో వెళ్ళేవాళ్ళం. శనివారం నాడు ఆ బాలానందం, ఆదివారం నాడు ఆట విడుపు. అదే ఆట విడుపు అంటే పెద్దవాళ్ళకి, దీనికి వెళ్ళేవాడిని. అందులో దాని నుంచి మెల్లిగా ఈ ధైర్యం వచ్చింది సినిమాల్లో అది చేయడానికి. అందులో నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే ఆవిడ అక్కయ్య గారు ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్పించేది పద్యాలు ఏదో అంటాను. తప్పు చేసే తొడపాసం పెట్టేది. ఆ భయం కొద్దీ తప్పులు చేసేవాళ్ళు యాక్చువల్లీ. కానీ అలా జరిగిందనమాట. అంటే సినిమాల్లో ఒక వింత అనుభవం ఏంటంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళు కూడా ఆ రోజుల్లో వాళ్ళతో చేశాను. ఎప్పుడు కొడుకునే సినిమాలో ఎల్వి ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ నన్ను కొట్టినట్టు నటించాలి. అంటే తండ్రికి పేదవాడు, తిండి లేక ఆకలితో కొడుకెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు బస్ స్టాండ్లో. అది చూసి ఇంటికి లేకొచ్చి కొడతాడు. ఆ కొట్టడం ఊరికే కొట్టినట్టు నటించాలి. నాకు తగిలేసింది. ఆ దెబ్బకి ఇంటికి వెళ్ళి 10 రోజులు షూటింగ్కి రాలేదు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి మా అమ్మని కలుసుకుని ఏదో ట్రేడ్ అని ఒక గేమ్ ఉండేది, అది నాకు చాలా ఇష్టం. అది ఇచ్చి ఇది తీసుకుని రానాయన అని తీసుకెళ్ళారు అనమాట. మరి ఆ ఫీల్డ్లో కొనసాగాలని లేదు, అవకాశం లేదా? అసలు మా నాన్నగారికి అసలు ఇష్టమే లేదు. మా అమ్మ డబ్బులు తీసుకోం కదా వాడిని వెళ్ళనివ్వండి. 3 ఏళ్ళు చేశాను. గుంటూరు ఆయన జడ్జి అయ్యి వచ్చేసారు. అప్పటితో మానేశాను. చెన్నైలో ఉన్నప్పుడు జడ్జి అయ్యాను. గుంటూరుకు వచ్చాక ఆ రోజులు ఎటువంటివంటే ఈ రోజుల్లో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు జడ్జీలు అవడానికి. రేడియోలో వినేదాకా మా అమ్మకి నాన్నకి కూడా తెలియదు ఆయన జడ్జి అయ్యాడని చెప్పి. అసలు అంటే ఆయన పేరు వెళ్ళిందని కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ తెలియని రోజులు అవి అలా ఉండేవి. అంతే లాయర్ టు జడ్జ్ అంతే. ఇంకా చెన్నైలో మెడ్రాస్లో మీరు 10 ఏళ్ళ దాకా ఉన్నారా? 9-10 ఏళ్ళు. ఇంకేమైనా అనుభవాలు మీరు పంచుకోగలిగినవి విచ్ యూ ఫీల్ వెరీ వర్త్ మెన్షనింగ్? ఒకసారి ఆ రోజుల్లో మా నాన్నగారికి రెనో అని ఒక కారు ఉండేది. ఆ రోజుల్లో కారు 8,000. అది మాకు ఆ సందు ఇరుగ్గా ఉండేది మైలాపూర్లో. ఎక్కడో దూరంగా ఒక కార్ షెడ్ ఉండేది. మా డ్రైవరు ప్యూను నాకు మ్యాన్ ఫ్రైడే నేను మా రాముడు అని చెప్పి వాడు రాముడు ఉరియవాడు. ఒకరోజు రాత్రి వీళ్ళు మా అమ్మ నాన్న ఇంట్లో దీపారి సినిమా చూసి వచ్చే సెకండ్ షో నన్ను కారు షెడ్లో పెట్టి రావాలి. వాడు నాకు కారులో పెట్టి వచ్చేసాడు. కానీ కారులో నేను ఉండిపోయాను. నాకు 6 ఏళ్ళప్పుడు రాత్రి నిద్ర లేస్తే చీకటి, షెడ్లో ఎక్కడున్నావో కూడా తెలీదు. ఏడిస్తే ఎవరు వింటారు? అదృష్టం కొద్దీ వాళ్ళ జ్ఞాపకం వచ్చి మా వాడు వెనక్కి వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. అది ఇప్పటిదాకా నాకు అందుకని చీకటి అంటే ఓ విధమైన భయం. అప్పుడు కొంచెం అంటే ఇప్పుడు ఎన్నో రకాల భయాలు ఉన్నాయనుకోండి, కానీ అది ఒకటి నాకు బాగా జ్ఞాపకం. చెన్నైలో మీ ప్రస్థానం ఐ థింక్ ఆంధ్ర రాష్ట్ర
ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ముడివడి నడిచినట్టుగా ఉంది. ముందు చెన్నైలో ఫాదరు లాయర్గా, ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కాగానే గుంటూరులో జడ్జిగా, అక్కడి నుంచి మన హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రావటం జరిగింది. గుంటూరులో ఎన్నాళ్ళు ఉన్నారు? గుంటూరులో ఎక్కడ చదివారు? ఏంది? గుంటూరులో ఎండర్థం అది మాజేటి గురవయ్య హై స్కూల్లో. అది చెప్తాను. అక్కడ నాకు మా నాన్నగారు కొత్తగా సైకిల్ కొన్నారు. అప్పుడు అది తొక్కుకుంటూ వెళ్ళేవాడిని. తొక్కి అక్కడ రైలు పట్టాలు దారిలో అనమాట. అది ఏదో మేనేజ్ చేసేవాడిని. స్కూల్కి వెళ్ళాక దిగడం చేత కాదు. సో ఎవడో వచ్చి దింపేదాకా అలా రౌండ్లు కొడుతూ ఉండేవాడు అనమాట. తర్వాత ఒక వింతైన అనుభవం ఏంటంటే, కోకా సుబ్బారావు గారు అప్పుడు చీఫ్ జడ్జి. ఆయన చాలా ఫేమస్ మ్యాన్ కదా, పెద్ద పెద్ద కేసులన్నీ చేశాడంట. ఆయన మా స్కూల్లో ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చారు. కింద ఆడియన్స్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే నేను సినిమా యాక్టర్ కదా, మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ నా మీద. నాకు సూటు బూటు వేసి షేక్స్పియర్లో హ్యామ్లెట్, అది టు బీ ఆర్ నాట్ టు బీ, స్టేజ్ ఎక్కించి చెప్పమన్నారు. మనకి సినిమాల్లో అయితే ఇలాంటి పరిసరాలు అక్కడ అంతాను. ఇప్పుడు కాళేశ్వర కృష్ణారావు ఇది ఆపేయంటే ఆపేస్తాం. మళ్ళీ అక్కడ అలా కాదు కదా, లైవ్. అది చూడగానే బెంబేలెత్తిపోయాను. మాట రాలేదు అసలు. పూర్తిగా 9-10 years 10-11 years అసలు ఫెయిల్యూర్ అనమాట. సో తల చేసుకుని కిందకు వస్తుంటే వెళ్తుంటే ఆ సుబ్బారావు గారు పిలిచి, పర్వాలేదయ్యా కానీ దీని తర్వాత ఎప్పుడైనా యాక్ట్ చేసినప్పుడు కొంచెం లాగు బొత్తములు పెట్టుకోవచ్చు, అది కూడా అది నాకు బాగా జ్ఞాపకం. చీ అనిపించింది. స్టేజ్ మీద ఏమన్నా అంటే ఇది నేను చూసుకోలేదు అసలు. కానీ ఈ మధ్యనే వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి ఆ పాత అనుభవాలు జ్ఞాపకం తీసుకుని వచ్చాను. అది చాలా ఆ హెడ్ మాస్టర్, ఒరే నా గదిలోకి రాకు, నేను చూస్తే తల ప్రాణం తోకలోకి వస్తుంది, అసలు చంపేస్తాను కదా. ఎందుకంటే ఆయనకి అంత కోపం వచ్చింది ఆయనకి. ఎంత ఆశలు పెట్టుకుని చేస్తారు. అది బాగా జ్ఞాపకం. దాని తర్వాత హైదరాబాద్ వచ్చినాక అక్కడ తెలుగు మీడియం కదా, మరి హైదరాబాద్లో అంతా ఇంగ్లీష్ మీడియం, మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో. స్కూల్కి చెప్పులు వేసుకుని వెళ్ళాలని కూడా తెలీదు. చెన్నైలో పెద్ద అలవాట్లు లేవు అవన్నీ. మరి ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, నార్మల్ హ్యాబిట్స్. సో అక్కడికి అది కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఇంట్లో రేడియో ఉండేది కాదు. బినాకా గీత్మాల అంటే నాకు పిచ్చి. అది వినడానికి ప్రతి బుధవారం 8ంటికి మా నాన్నగారు బజార్లో ఉన్నప్పుడు కారులో తిరుగుతుంటే కూడా, పదండి వీడు ఏడుస్తాడు ఇంటికి ఆలస్యం అయితే అని చెప్పి తీసుకొచ్చేవారు. అక్కడికి వెళ్ళి బినాకా గీత్మాల వినేవాడిని. ఇంకో 3వ ఇంట్లోకి వెళ్ళి మారేట్పల్లిలో. తర్వాత ఏం తప్పు చేశానో తెలియదు. ఎప్పుడు నాకు దాని తర్వాత దాని ముందర ఎప్పుడు జరగలేదు. తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. రేపు బెంచ్ ఎక్కడాన్ని పట్మని ఒక లెంపకాయ కొట్టాడు. నాకు ఇప్పటిదాకా తలుచుకుంటే ఇప్పటికీ ఐ కెన్ ఫీల్ దట్ అనమాట. ఏదో తప్పు చేసి ఉంటాను, అదొకటి బాగా జ్ఞాపకం. తెలుగు మాస్టర్లు చేసినా చెగిపోయినా కొడుతూ ఉంటారు, అందుకనే వాళ్ళు తెలుగు మాస్టర్లు అవుతారు. దాని తర్వాత ఆల్ సెయింట్స్ హై స్కూలు. అక్కడ నేను స్టేట్ ఫస్ట్ వస్తానని చాలా ఆశలు పెట్టుకున్నానంట. నాకు ఈ పరీక్షకి వెళ్తుంటే ఆ రోజుల్లో ఈ పాళీ ఉండే పెన్నులు ఉండేవి కదా, ఈ బాల్ పాయింట్స్ కాదు. అదేమో ఊడిపోయి చొక్కా తడిసిపోయింది, ఇంకి పడిపోయింది. ఎక్కడ గడ్డి అన్నారంలో మా ఇల్లు, ఇదేమో మొదటిసాలయాలో పరీక్ష. వెనక్కి వెళ్ళి వచ్చినప్పటికి ఆలస్యం అయిపోయింది. ఆ కంగారులో సరిగ్గా చేయలేదు, ఏదో 4 మార్కులు తక్కువ వచ్చాయి. రాలేదని చెప్పి అక్కడ కూడా మా ఆల్ సైన్స్ హై స్కూల్కి రెక్టర్ అని ఉంటాడు, హెడ్ మాస్టర్. 1 year దాకా ఆ రూమ్లోకి రానివ్వలేదు. అంటే ఆ 4 మార్కులు నీకు ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పాను. అక్కడికే నేను మా అక్క కొడుకులు 2, సీతారాం యేచూరి అండ్ వాడు తమ్ముడు. సరే వాడు కమ్యూనిస్ట్ లీడర్ అయ్యాడు, మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరిని జాయిన్ చేయడానికి తీసుకెళ్తే పాపం ఓల్డ్ స్టూడెంట్ కదా, జాయిన్ చేసుకున్నారు. వాడేమో 3rd standard ఏదో, శంకర్ అని చెప్పి వాడు తమ్ముడు, వాడు 1st standard. సీతారాం చాలా సౌమ్యుడు, వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్ద మనిషి ఇతరంగా ఉండేవాడు. వీడు ఉట్టి రౌడీ, ఇప్పటికి ఢిల్లీలో ఉన్నాడు, మారుతిలో పనిచేసి. ఓ రోజు ఎవరో సీతారాం లేదో అన్నారు, వీడు వెళ్ళి ఒక ఇటుకి తీసుకుని వాడిని కొట్టేశాడు. అప్పుడు నా బ్రదర్ రెక్టర్ పిలిచి, వీళ్ళిద్దరిని స్కూల్లో తీసేసాను, నిన్ను చూసి జాయిన్ చేసుకున్నానంటే వాడి కాళ్ళు పట్టుకుని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇటువంటివో చిన్న చిన్న జ్ఞాపకాలు ఉన్నాయి.
భుజంగరావు గారు మీకు అక్కడ ఫ్రెంటా? మచ్ లేటర్. నేను ఆయన కలిసి మాకు ఏంటంటే ఎంఎస్సి చదువుతున్నప్పుడు ఓ 6 స్కూల్ టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రైవేట్గా ఎంఎస్సికి అపేర్ అవుతున్నారు. సో నేను బల్లూరు ప్రశాంత్ కుమార్ అని, వాళ్ళు బల్లూరు పారసారథి గారు అని చెప్పి హైకోర్టు జడ్జి వాడు వాళ్ళ అబ్బాయి, మీ ఇద్దరం కాలేజీలో చదువుకుని వచ్చి మా హనుమంతరావు గారు అని రిటైర్డ్ టీచర్ ఉండేవాడు. ఆయన ఇంట్లో వీళ్ళందరికీ చదువు చెప్పేవాళ్ళు. అక్కడ భుజంగరావు పరిచయం నాకు. నేను భుజంగరావు గారి గురించి ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి సార్ని అడిగానంటే, ఇదొక ట్రైట్ సార్లో నేను చూచింది మోహన్ కందా గారిలో. చిన్నప్పటి స్నేహితులు, తెలిసిన వాళ్ళతో ఆ రిలేషన్షిప్ ఎప్పటిదాకానో మెయింటైన్ చేశాడు. ఈయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం లంచ్ టైంకి వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. సో అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. సో ఈ స్టేటస్ ఇది లేకుండా చిన్నప్పటి స్నేహితులతో అదే రకంలో ఏ స్టేటస్లో ఉన్నా కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేటటువంటిది దట్స్ ఎ స్పెషల్ ఫీచర్ ఐ హావ్ సీన్ ఇన్ మోహన్ కందా గారు. అందుకని స్పెసిఫిక్గా భుజంగరావు గారి గురించి మిమ్మల్ని అడగడం జరిగింది. ఉరే అనుకునేవాడు. అది అట్లాగే కంటిన్యూ అయింది. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, నిజానికి మనం అంతా మానవులే కదా. ముఖ్యమంత్రి అవనండి, మోహన్ కందా అవనండి, ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన మా కార్ డ్రైవర్ అవనండి, అందరూ ఓటే. రకరకాల భగవంతుడు డ్రైవర్ లేదు, కొందరు ఇటు కొందరు అటు అయ్యాం. కానీ ఒకళ్ళని తక్కువగాను ఒకళ్ళు ఎక్కువగా చూడాలని చెప్పి నాకు ఎప్పుడు అసలు అనిపించాల్సిన అవసరం కనిపించదు. అది మీ గ్రేట్నెస్. దట్స్ ఎ గ్రేట్ ట్రైట్. దట్స్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ యూ. దెన్ ఆ పైన మీరు ఉస్మానియాలో వచ్చేసారా? యూ వెంట్ ఫర్ యువర్ డిగ్రీ. ఢిల్లీలో ఏమైందంటే, ఢిల్లీకి అసలు ఎందుకు వెళ్ళారు? మా నాన్నగారు రిటైర్ అయిపోయాక హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి లేదు. ఓకే. సో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడంతా ఇప్పటికీ అంతే. లీగల్ ప్రొఫెషన్ మీకు తెలియదే ఉంది. రకరకాల ఫోర్సెస్ అట్ ప్లే ఇన్ ఢిల్లీ. క్యాస్ట్, కమ్యూనిటీ, రీజియన్, ఇది అది రకరకాల టౌట్స్, రకరకాల. 1960. 4 ఏళ్ళు 4.5 years చేశారు. ఆయన వెళ్తే పెద్ద రుచించలేదు ఆయనకి ఢిల్లీ. వెదర్ పడేది కాదు. సో వెనక్కి వచ్చాడు. నేను ఆ 3 years అక్కడ బీఎస్సీ ఆనర్స్ చేశాను. బీఎస్సీ ఆనర్స్లో ఏంటంటే సెయింట్ స్టీఫెన్స్లో జాయిన్ అవ్వాలని నా ఉద్దేశం. మా చుట్టం ఒక ఆయన పార్థుడు గారిని తీసుకెళ్తే, వాడు సోమవారం వస్తే మీకు కావాల్సిన కెమిస్ట్రీ మాకు ఇంట్లో ల్యాబొరేటరీ కూడా ఉండేది గడ్డి అనారంలో ఉన్నప్పుడు. అంటే మా పార్థుడు గారు మళ్ళీ ఎక్కడ వస్తామయ్యా, ఎదుర్కొన్న ఇంకో కాలేజ్ ఉంది పదని హిందూ కాలేజ్ తీసుకెళ్ళాడు. వాడు ఇవాళ ఇచ్చేస్తాను కానీ మ్యాథమెటిక్స్ ఇస్తా అన్నాడు. ఆయన ఏదో ఒకటి తీసుకోవాలి అంటే నాకు ఇష్టం లేకపోతే మరి తీసేసుకున్నాను. అది అక్కడ జాయిన్ అయిపోయాను. మ్యాథమెటిక్స్ మెయిన్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్సిడరీస్ ఉండాలి. కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ చేస్తుంటే నాకు అప్పటికే కొంచెం స్మోకింగ్ అలవాటు ఉండేది. మధ్యలో ఆగి బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ అదేదో ఇలా వంగిపోయింది ఆ క్రూసిబుల్. అదేదో పడిపోయి ఎక్స్పెరిమెంట్ చెడిపోయి నాకు 2nd class వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో రూల్స్ ఏంటి, సబ్సిడరీ సబ్జెక్ట్స్లో ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఫైనల్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా 2nd division ఇస్తారు. సో 2nd division వచ్చింది ఢిల్లీలో. సో వెనక్కి వచ్చి ఉస్మానియాలో ఎంఎస్సి జాయిన్ అయ్యి అక్కడ సరే మళ్ళీ కొంచెం మ్యాథమెటిక్స్ అప్పుడు జయంత్ విష్ణుకి నార్లికర్ అక్కడికి వచ్చాడనమాట. ఆయనకి బ్లాక్ బోర్డ్ మీద రాయడానికి సంతకం చేశాను, హెల్ప్ చేశాను. ఐ రిమెంబర్. నేను శకుంతల అని చెప్పి మ్యాథమెటికల్ ఆవిడ వచ్చింది. ఆవిడకి కూడా నన్ను హెల్ప్ చేయమన్నారు, చేశాను. దోస్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఐ రిమెంబర్. వనజ అయ్యంగార్ గారి దగ్గర థియరీ ఆఫ్ రిలేటివిటీ మై సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా. ఆ రోజుల్లో ఆ థియరీ 10 మందికో 12 మందికో అర్థమైన ప్రపంచంలో అనేవారు. షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. Then that was somewhere in 1966. అది అయిపోయిన తర్వాత మరి ఐఏఎస్కు వెళ్దామని ఆ ఐడియా ఎట్లా వచ్చింది? రిసెర్చ్కి జాయిన్ అయ్యాను. వనజాయం గారికి మా నాన్నగారికి పెద్ద యుద్ధం జరిగింది. వాడిని ఐఏఎస్ ఎగ్జామ్కి కూర్చోమని చెప్పు, వస్తే వస్తుంది లేకపోతే అప్పుడు చూద్దాం అంటే ఈవిడ ప్యారిస్లో సోర్బోన్ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ కూడా తెప్పించేసింది. వాడు ఏమైనా సరే ఈ విల్ బికమ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, యూ షుడ్ లెట్ హిమ్ కంటిన్యూ అని. మొత్తానికి ఆయన నథింగ్ డూయింగ్ అన్నారు. నాన్నగారిని ఎప్పుడు కాదనలేదు. సరే కూర్చున్నాను పరీక్షకి.
పాస్ అయిపోయాను. ట్రైనింగ్ గీనింగ్ ఏమీ లేదు. లేదు, అంత నాన్నగారి దగ్గరే 100%. ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, మరోటి అన్నీను. మ్యాథమెటిక్స్ కూడా లేదు. మ్యాథమెటిక్స్ తీసుకున్నాను, కానీ నా అంతటి నేనే. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మ్యాథమెటిక్స్ వల్ల ఆల్మోస్ట్ రాలేదు. నాకు వచ్చిందంటే ఇంగ్లీష్ ఎస్ఏ వల్లను, ది పొలిటికల్ సైన్స్ వల్లను. పొలిటికల్ సైన్స్ మీ ఇంగ్లీష్ గురించి ఒక చిన్న సర్వీస్లో కూడా దేర్ ఈస్ వన్ దిస్ థింగ్ అన్నమాట, అది కూడా చెప్తాను మీకు. చాలా ఫ్లవరీ ఇంగ్లీష్ రాస్తారని, చక్కటి ఇంగ్లీష్ రాస్తారని, మీరు ఎంత ఫ్లవరీగా కొంతమంది సిఆర్స్ రాశారంటే అవి చూసి వాళ్ళకి ఐఏఎస్ కన్ఫర్ అయిందని. మీరు మీ ఇంగ్లీష్ అంతా ఇదిగా ఉన్నది. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది కృష్ణారావు, ఎవరినైనా పొగిడితే మనస్ఫూర్తిగా పొగడాలి, లేకపోతే వదిలేయాలి. కానీ ఏదో అంటున్నట్టుగా చేస్తే ఏం లాభం అది. నాకు మాధవరావు గారు నా బాస్గా ఉండగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మెరిట్ కమ్ సీనియారిటీ అని రూల్. అంటే ఏంటి, ఫస్ట్ ఆ గుణగణాలు, ప్రవర్తన, పెర్ఫార్మెన్స్ చూడాలి, తర్వాత సీనియారిటీ. ఎప్పుడూ అలా జరగలేదు. ఎందుకంటే మనకి సేఫ్టీ ఏంటంటే సీనియారిటీ ప్రకారం, ఇది ఎందుకు చేసావా అంటే అదేంటి సార్ సీనియర్ కదా అని చెప్పని. మీ ఇద్దరు అలా కాదనుకుని ఓ 56 మందినో 60 మందినో ప్యూర్లీ ఆన్ మెరిట్ ప్రమోట్ చేసాం. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, గెలవలేదు. వాళ్ళు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు. ఆ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఇష్యూ గురించే నేను మెన్షన్ చేసింది కూడా. వచ్చారు దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్, అబ్సల్యూట్లీ దే ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. సో 66 మీ గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ కాగానే అక్కడ చేస్తూ తర్వాత అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎయిర్ ఇండియాలో ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఫస్ట్ చెన్నై రమ్మన్నారు, వెళ్ళాము. అక్కడ పరీక్ష రాయమన్నారు. మధ్యాహ్నం 9 మందిని 200 మందిలో సెలెక్ట్ చేసి బాంబే పదండి అన్నారు. నాకు అసలు విమానం ఎక్కలేదు అప్పటిదాకా. తర్వాత రెడీగా బట్టలు అవి కూడా ఏం లేవు. సరే వెళ్ళిపోయాం. ఆ ఫ్లైట్లో సగంలో తుఫాన్ వచ్చింది బాంబే. అసలు ఫస్ట్ టైం. అందులో మేము ఎయిర్ ఇండియా ట్రైన్ చేసి కదా, సీట్ కూడా లేదు, బస్సులో లాగా నుంచుని ఉన్నాం. అది చూసి కరాచీలో ల్యాండ్ అవుతుంది 3 గంటలు అన్నాడు పైలట్. బాగానే ఉంది, పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా విదేశీ యాత్ర జరుగుతుంది అనుకున్నా, కానీ లేదు, అక్కడే అయింది. మొత్తానికి ఏదో అక్కడ వెనక్కి వచ్చాక ఎయిర్ ఇండియా నుంచి ఉద్యోగం రాలేదు అని ఉత్తరం వచ్చింది. అది వాళ్ళు ఎలా వర్డింగ్ చేశారంటే, ఇప్పుడు ఫ్లవరీ ఇంగ్లీష్ అంటే జ్ఞాపకం వచ్చింది, వచ్చిందేమో అని అన్నట్టుంది. అది వీఆర్ గ్రేట్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ పెర్ఫార్మెన్స్, వి విష్ యూ గ్రేట్ అంటూ ఇదేదో వచ్చినట్టుందని నాన్నగారు చివరికి చూస్తే అన్ఏబుల్ టు ఆఫర్ యూ అని అనమాట. అది ఒకటి జ్ఞాపకం. అది దాని తర్వాత స్టేట్ బ్యాంక్లో బందర్లో ట్రైనింగ్లో ఉండగానే సెలెక్షన్ వచ్చింది. రకరకాలు అంటే ముఖ్యంగా ఏంటంటే, సో మెడ్రాస్లో పుట్టి గుంటూరులో పెరిగి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి స్నోఫాల్ అనేది ఎలా తెలుస్తుంది? సో 24th December 1969 పొద్దున్నే లేచి బయటకు అడుగు పెట్టగానే, మీకు తెలుసు కదా మసూరి 400 అడుగుల కింద రైడింగ్ రింక్ ఉండేది. అక్కడికి వెళ్ళేదాకా జారాను. ఏంటంటే ఐస్ అన్నమాట. ఇది నాకు తెలీదు. అప్పుడు నాకు ఫస్ట్ తెలిసింది, ఓహో స్నోఫాల్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పని. అండ్ దెన్ మసూరిలో ఒక విచిత్రమైన నాకు ఏమనిపించంటే, కిందంతా పైన కింద చీకటి పడిపోతుంది, లైట్లు కూడా వచ్చేస్తాయి డేరాడూన్లో. కానీ మరి పైన ఇంకా మరి ఎత్తు కదా, మసూరిలో వెళ్తూరు ఉండేది. సో దట్ ఈస్ ఏ స్ట్రేంజ్ ఫీలింగ్. మన చుట్టూ ఇట్స్ డే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ నైట్ డే అని చెప్పి. యు లిటరల్లీ ఇన్ దిస్ క్లౌడ్స్. బట్ ఆఫ్ కోర్స్ నేనున్న సంవత్సరం స్నోఫాల్ రాలేదు, సామాన్యంగా రాదు. సో సమ్ ఆర్ లక్కీ టు సీ ఇట్. మీ టైంలో వచ్చింది, దట్స్ ట్రూ. సో అక్కడి నుంచి ట్రైనింగ్కి ఎక్కడ వచ్చారు సార్? కృష్ణా జిల్లా. కృష్ణాలో ఆ రోజుల్లో ట్రెడిషన్స్ ఎలా ఉంటాయంటే, సిఎస్ శాస్త్రి గారి కలెక్టర్, నేను ఆంధ్రప్రదేశ్కి ఎలాట్ అయ్యి కృష్ణా జిల్లాకి ఎలా వెళ్తున్నాను తెలియగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ రోడ్ లెటర్ టు మీ మసూరి. మై డియర్ మోహన్, యూ విల్ బి వెరీ వెల్కమ్ హియర్, విల్ లుక్ ఆఫ్టర్ యూ, ఐ లుక్ ఫార్వర్డ్ టు సీ. ఎంత బాగుంటుందో చూస్తే, అసలు భయపడుతూ వెళ్తాం కదా ఎవరు. సో బయలుదేరక ముందరే ఐఎమ్
బీయింగ్ గివెన్ ఎ వార్మ్ వెల్కమ్ అన్న ఫీలింగ్తో వెళ్ళాను. And that continued. That continued after you went there. అబ్సల్యూట్లీ. ఆయన That's a good this thing. ఆయన పనిలో చండశాసనుడు, పర్సనల్గా మాత్రం ఎంతో ఆప్యాయంగా చూస్తున్నాను. అది మరి ఉండాలి కదా బ్యాలెన్స్. నా ఎక్స్పీరియన్స్ టోటలీ రివర్స్. అందుకని ఏమైందంటే ఏదో గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్తో నేను ట్రైనింగ్ జిల్లాలో ల్యాండ్ అయ్యి అది హైదరాబాద్లో బస్సు ఎక్కి వరంగల్లో బస్సు దిగి ఏదో ఒక వెహికల్ వచ్చి నన్ను తీసుకుపోతుందంటే వెహికల్ రాలేదు, ఏమీ రాలేదు. ఆడ కలెక్టర్ గారిని గెలవంగానే ఎస్ అని 1 minute డిస్మిస్ చేసేసాడు. డిఆర్ఓ ఆయన స్కూటర్ మీద తీసుకుపోయి నన్ను గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టాడు. సో యూ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎటువంటిది ఏది జరుగుతున్నా సరే అసిస్టెంట్ కలెక్టర్ పక్కన లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు. ఆయన అలాగే చూశాడు. బివి రామారావు గారు అని డిఆర్ఓ, అప్పుడు ఆ జాయింట్ కలెక్టర్ అని డిఆర్ఓ ఉండేవాడు. ఆయన అలాగే బివి రామారావు కరెక్ట్. తర్వాత మన కుమారస్వామి రెడ్డి గారు కూడా డిఆర్ఓగా ఉండేవాడు. ఆయన ప్రభాకర్ రావు గారు, విజయ రామారావు, వీళ్ళందరూ ఎస్పీలు. అందరూ చాలా బాగా చూసుకుని బాగా జరిగింది. అది వండర్ఫుల్. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చారో నాకు తెలుసు, ఎందుకంటే సబ్ కలెక్టర్ ఒంగోలుగా వచ్చారు. నేను కందుకూరులో ఉండేవాడిని. సరిగ్గా అదే టైంలో ఆంధ్ర ఎజిటేషన్ మొదలైంది. నేను సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్గా సెలెక్ట్ అయ్యి పోయి 10 రోజులు ఉన్నాము. లేదు ఇదేదో ఎజిటేషన్ వస్తూ ఉన్నది, హాస్టల్ మూసేస్తున్నాం, ఇళ్ళకి వెళ్ళిపోండి అంటే ఇంటికి వచ్చి కందుకూరులో ఉన్నాను. కందుకూరులో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారు. మీరు అక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని గురించి కాస్త టౌన్లో డిస్కషన్ అవుతూ ఉండేది. 2 రకాలుగా అయింది. ఒకటి ఆంధ్ర ఎజిటేషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన వాటిలో అనంతపూర్లో ఫైరింగ్ ఒకటి, తెనాలిలో సబ్ కలెక్టర్గా కడప అదో జరిగినప్పుడు, ఒంగోలుది మేజర్ ఇన్సిడెంట్ టిఆర్ ప్రసాద్ ఇంటి మీద దాడి చేశారు. అప్పుడు కలెక్టర్ మీరు సబ్ కలెక్టర్గా ఉన్నారు. జనరల్ అక్కడ ఏమంటారు స్ట్రీట్ టాక్, ఏమంటారు ట్రంక్ రోడ్ టాక్ అంటామే. ఎందుకంటే మీరు సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు కాస్త స్టూడెంట్స్తో వీళ్ళతో చాలా చనువుగా పోయో సిగరెట్ తాగే రేపు వెళ్ళండి రా ఇట్లా అనేటప్పటికీ వాళ్ళు కాస్త ఇదయ్యారు. ఈయన ఏదో టిఆర్ ప్రసాద్ గారు కాస్త గట్టిగా నా అరటి అన్నట్టు బిహేవ్ చేసేటప్పటికీ ఫ్లేర్ అప్ అయింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కాస్త మేబీ యూ కెన్ రికలెక్ట్. టిఆర్ ప్రసాద్ గారు కూడా ఆయన చేసింది ఒక విధంగా కరెక్టే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అలాగే డీల్ చేయాలి, కర్కశంగాను స్ట్రిక్ట్గాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడో దూరంగా ఏదో అయితే ఇది మనంతా వాళ్ళు అడిగేది కూడా వాళ్ళ ప్రకారం అది సబబే, మా రాష్ట్రం మాకు కావాలని. అంతేగాని ఇదేదో నథింగ్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్ వాళ్ళ ధ్యేయం. సో నాకు పెద్ద వీలైనంత వరకు కలుపుకోలుగా చేసుకుందాం అని చెప్పి అనిపించేది అనమాట. సరే, కేఎల్ రావు గారు ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో చెన్నై నుంచి ఢిల్లీ దాకా ట్రైన్లో బయలుదేరాడండి. ఎన్ని స్టేషన్లు ఉంటాయి దారిలో, ఎన్నిసార్లు ట్రైన్ ఆగుతుంది, అసలు ప్రతి ట్రైను ప్రతి బస్సు ఆపి వీళ్ళు కొన్ని తగలబెట్టి అంత హడావిడిలో. నేనేమో చీరాల్లో ఉన్నాను. అంటే టిఆర్ ప్రసాద్ గారు నువ్వు ఒంగోలే రావద్దు, చీరాల్లోనే, ఎందుకంటే చీరాల మచ్ మోర్ అవునవును ఉండేవాడు. తర్వాత హరిబాబు అని ఉండేవాడు పరుచూరులో. వాళ్ళ 2-3 నేను కొంచెం ఒక కమ్యూనికేషన్ లింక్ ఉండాలి కదా ప్రజలతోటి. ఎందుకంటే ఎవడో దగ్గరికి వచ్చేవాడు కదా, అందరూ స్ట్రైకే, తహసీల్దార్లు కూడా స్ట్రైకే, ఒక్క పోలీసు దెన్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఈయన కేఎల్ రావు గారు ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు. చీరాల ట్రైన్ ఆగింది. వెళ్ళాను, ఆయన్ని కలిశాను, మర్యాదపూర్వంగా పలకరించాను. ఏంటి ఆర్టీసీ బస్ ట్రై చేసుకుంటూ వెళ్ళాను నేను, ఎందుకంటే డ్రైవర్ కూడా స్ట్రైకే, మరి జీప్ లేదు. సరే అంతా అయింది, వచ్చేసాను. అమ్మయ్య అనుకుని భోంచేసి పడుకుందాం అనుకుంటుంటే వార్త వచ్చింది, ఎవరో పరిగెత్తుకుని వచ్చాయి. ఆ రోజుల్లో వైర్లెస్ లేవు, సెల్ ఫోన్స్ లేవు. చీరాల స్టేషన్ దాటగానే ఆపేశారు స్టూడెంట్స్. వాళ్ళు క్లెవర్గా చేశారనమాట. అప్పుడు మళ్ళీ ఈ బస్ వేసుకుని వెళ్తే అక్కడ చుట్టూ రాళ్ల పోగులు. ఆయన లోపల ఈయన వీళ్ళ శ్రీరామ్మూర్తిని ఒక స్టూడెంట్ లీడర్. ఏంటయ్యా అంటే మాకు ఆయన బయటకు వచ్చి జయాంధ్ర అనాలని, యూనియన్ మినిస్టర్ని బయటకు జయాంధ్ర అని. లోపలికి వెళ్తే నేను అది అలా ఎలా అంటే చెప్పాను, అయ్యా మీరు ఏమనద్దు, ఒక్కసారి బయటకు వచ్చి వాళ్ళకి కనిపించండి, దండం పెట్టి మీరు చెప్పింది అర్థమైంది, నేను ప్రధానమంత్రికి మీ ఆవేదన అది నేను కన్వే చేస్తాను చెప్పింది. అంతకంటే ఏమవుద్దండి
నేను బయటకు వచ్చి బాబు మీరు జయాంధ్ర ఇది ఏదంటే అది జరిగే పని కాదు. ఈ ట్రైన్లో ప్రసవించబోయే తల్లులు ఉండొచ్చు, రేపు పొద్దున పెళ్ళి ఉండొచ్చు, అయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి విజయవాడ ట్రీట్మెంట్ కోసం వేసి ఉండొచ్చు, తర్వాత చంటి పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఒక 1000 మందిని మనం ఏడిపించడం ధర్మమా? మీరు పాయింట్ యూ మిడే పాయింట్ పొద్దున్న పేపర్లో వస్తుంది శ్రీరామూర్తి ఆధ్వర్యంలో రైలు అయిపోయిందని చెప్పి అంతా మీ పర్పస్ అయింది. ఆయన్ని బయటకు వచ్చి దండం పెట్టమంటారు. మీరు ఆయన జయాంధ్ర ఇది అన్నారంటే కొంపలు మునిగితే నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి, పోలీస్ ఫైరింగ్ అవుతుంది అంతా అంటే సరే వాళ్ళు చూసాను. ఆయన వచ్చి దండం పెట్టాడు, వెళ్ళిపోయింది, వచ్చాం. సో వన్ థింగ్ ఐ రిమెంబర్ విత్ సమ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఏదో దాన్ని ఏదో తెగేదాకా లాగి చేసి ఏం లాభం? That's the way the law and order, especially emotion charged law and order. కదా మరి ఆ రోజుల్లో మామూలు law and order కాదు కదా, ఎమోషన్ charged law and order కాబట్టి. తర్వాత అవతల వైపు చూశాను, అంత హడావిడిలో సిపిఐ వాళ్ళు మాకు సెపరేట్ వద్దు అని వద్దని 40 మందే. కానీ 40 మంది అటువంటి పరిస్థితుల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు ప్రొసెషన్ అందులో పేపర్లో వచ్చింది కూడా, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సబ్ కలెక్టర్ అండ్ పోలీస్ ఎక్కువ ఉన్నారని చెప్పని. మరి వాళ్ళ భయం కదా ఎంతైనా. ఆ రోజుల్లో ఏంటి సోడా బుడ్డుల్లో గ్రామ్ఫోన్ పిన్నులు కూరి బాంబులుగా వేసేవారు, అంత భయంలో ఉండేది. కానీ మొత్తానికి ఏదో నాటుకొచ్చాం. ఎనీథింగ్ ఎల్స్ సబ్ కలెక్టర్ ఇంకా ఆఫ్టర్ ఆంధ్ర స్టేషన్ సబ్సైడ్ అయిన తర్వాత కూడా అక్కడనే ఉన్నారా? ఉన్నాను. డిఆర్ఓ అయ్యాను, అక్కడే ఉన్నాను. నాకు ఒక కలెక్టరు అక్కడ చంద్రయ్య గారు, మన ప్రదీప్ చంద్ర వాళ్ళ ఫాదరు, ఎంత బ్రహ్మాండమైన ఆఫీసర్ అంటే, మళ్ళీ ఆయన కూడా ನಾನು మాధవరావు గారి గురించి మీకు ఇందాక చెప్పాను, మనం బురలేమందరా వెళ్ళిపోతుంటే నేను డిఆర్ఓ అయిపోయి హైదరాబాద్లో పోస్టింగ్ వస్తే లాంఛనపూర్వకంగా వెళ్తాం కదా టు టేక్ లీవ్. ఐ హ్యావ్ ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ ఎ బ్రిలియంట్ ఆఫీసర్ వర్కింగ్ అండర్ మీ అని చెప్పాడు. ఎంత హాయిగా ఉంటుంది అని ఐ హ్యావ్ సెట్ సో ఇన్ యువర్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని కూడా చెప్పాడు. ఎంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు? దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ రిలేటింగ్ బోత్ ఆఫ్ యూ టు మీ. కందుకూరు టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో చదివేటప్పుడు జూనియర్ ఇంటర్లో యాన్యువల్ డే ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా చంద్రయ్య గారు వచ్చారు. అప్పుడు కృష్ణస్వామి గారని ఆయన ప్రిన్సిపల్గా ఉండేవాడు. అప్పటికే నేను కాస్త ఈ డిబేటింగ్లో వాటిల్లో కాస్త ఇంటర్ కొలీజియేట్ వాటిలో ప్రైజ్లు అవి తెచ్చుకుంటే, సో నన్ను ఆయన కృష్ణస్వామి గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్ ది బెస్ట్ అని ఆయన సర్టిఫికేట్ అది ఇచ్చాడు. దట్ ఈస్ ఇన్ జూనియర్ ఇంటర్. సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి మా ప్రిన్సిపల్ గారు మారారు, కృష్ణమూర్తి గారు అని ఉండేవారు. ఆయనే మిమ్మల్ని పిలిచారు, మీరు వచ్చారు యాన్యువల్ డే ఫంక్షన్కు కందుకూరుకు. మీరు యూ కేమ్ యాజ్ ది చీఫ్ గెస్ట్ అలాంగ్ విత్ ఉషాకంద గారు హూ డిస్ట్రిబ్యూటెడ్ ది ప్రైజెస్. అండ్ మీరు ఆ రోజు కాస్త యాజ్ యూజువల్ మీరు ఇన్ యువర్ ఓన్ స్టైల్ జార్జ్ బెర్నార్డ్ షా గారిని కోట్ చేసి కాస్త అందరినీ నవ్వించి మాట్లాడారు. సో చంద్రయ్య గారిని మీరు మెన్షన్ చేశారు కాబట్టి జూనియర్ ఇంటర్లో వీ హ్యాడ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ చంద్రయ్య గారు యాజ్ కలెక్టర్. సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే కరువు వచ్చింది. ఇప్పుడు కరువు పనులు ఏమైనా శాంక్షన్ చేయాలంటే ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత రకరకాల ప్రెషర్స్ అంతాను, అంటే నాట్ బికాస్ ఆఫ్ అంటే అవసరం ఉండి కాదు, రాజకీయ కారణాల కోసం. ఆ రోజు ఎలాగంటే ఆయన చంద్రయ్య గారు చెప్పాడు, నువ్వు పొద్దున్నే బయలుదేరి నీ డివిజన్ అంతా తిరిగేసి సాయంకాలం దాకా ఎక్కడ ఏది చేయాలనుకుంటే అది చేసేసి డూ ఇట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ అని. సో ఆ రోజుల్లో ఒకరోజు 10 లక్షల వర్క్ శాంక్షన్ చేసి, అంటే ఇది నేను చేశాను అనిపించుకునే సాటిస్ఫాక్షన్ అనమాట. అంత ఫ్రీడమ్ ఇప్పుడు కలెక్టర్లకు కూడా లేదు, అసలు లేనే లేదు కదా. ఇటువంటిది కూడా ముఖ్యమంత్రికి వెళ్ళాలంటే ఆ రోజులు వచ్చారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రిమెంబర్ అబౌట్ సబ్ కలెక్టర్ డేస్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? సబ్ కలెక్టర్ ఇంకొక విషయం చెప్పండి. అంటే అంత స్తబ్దం అయిపోయింది కదా, రైళ్లు, రాకపోకలు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అంతా మెల్లిగా రికవర్ అవుతోంది సిచ్యువేషన్. అప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి, మనం ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయమని. అప్పుడు సింగరాయకొండ ఊరు ఉంది కదా, కందుకూరు వైపు వస్తుంటే అక్కడ అన్ని ఎంక్రోచ్మెంట్సే రోడ్. అంటే అప్పుడు మీ డిఆర్ఓ అయినారు?
బికాస్ సింగరాయకొండకు జ్యూరిస్డిక్షన్ రావాలంటే మీరు డిఆర్వై ఉండాలి కదా మరి, న్యాచురల్లీ అవుట్ సైడ్ మై డివిజన్. టంగుటూరు తర్వాత సింగరాయకొండ వెళ్ళి చూశాను. ఒక శుక్రవారం సాయంకాలం 300 గ్యాంగ్ కూలీస్ని పెట్టి నిర్దాక్షిణ్యంగా అన్నీ కొట్టిపారేశాం. అసలు ఫస్ట్ టైం ప్రజలకి పోలీస్ స్టేషన్ అనేది ఉందని కనిపించింది. అన్ని ఎంక్రోచ్మెంట్స్, టీ స్టాల్స్, మరోటీలు. తర్వాత టిఆర్ ప్రసాద్ గారిని చూపించడానికి తీసుకెళ్తే ఇదేంటే ఇదేదో రణభూమిలో ఉందన్నాడు. అలా అంటే టు మేక్ ది ప్రెజెన్స్ అది, లేకపోతే ప్రతివాడు భయపడి బయటికి వెళ్ళటం లేదనమాట. సో దట్స్ వన్ థింగ్ ఐ రిమెంబర్. సో దట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 2 years ఉన్నారా? 2 years అట్ అక్కడి నుంచి యూ కేమ్. అక్కడి నుంచి అడిషనల్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్గా వేశారు. ఓకే. మాల్కొండ గారి నుంచి డైరెక్టరు. అందులో పని పాటు ఏం లేదు. తర్వాత అదేదో యాన్ కంట్రోల్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ పెట్టింది. అంటే దేశంలో తయారు చేసిన నూలంతా ప్రభుత్వానికి వచ్చేస్తుంది, ఇట్ విల్ డిసైడ్ హూమ్ టు గివ్ అని టెక్స్టైల్ మిల్స్కి. అదేదో సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. సో నాకేం పెద్ద లేదు. దాని తర్వాత ఏం తర్వాత ఎటు తిరుగుతుంటే అప్పుడు ఈయన రామ్మూర్తి గారు సెక్రటరీ ఇండస్ట్రీస్, రావు సాహెబ్ గారు హీ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. వాళ్ళేమో వెంగళరావు గారి టైం. అప్పుడు నన్ను సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వేశారు, డిప్యూటీ కమిషనర్. లేదు, ఐ ఫస్ట్ వెంట్ టు వైజాగ్. దాని తర్వాత ఐ వెంట్ టు కర్నూలు, డిప్యూటీ కమిషనర్. అక్కడ 3 నెలలు ట్రైనింగ్ ఉండేది. అది ఇంట్రెస్టింగ్గా ఉండేది. మన సర్వీస్ కొలీగ్స్ కూడా కుప్పురావు గారు అని ఆయన జాయింట్ సెక్రటరీ టు ది కమిషనర్ అనేవారు. కమిషనర్ కృష్ణస్వామి గారు గ్రేట్, వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ సివిల్ సర్వెంట్స్. ఆయన ఎటువంటి ఆఫీసర్ అంటే ఒకసారి డిస్కషన్ అవుతోంది, ఇదవుతుంటే వాట్ కుప్పురావు సేల్స్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ ఫలానా అంటే సార్ ఏంటి జాయింట్ సెక్రటరీ యంగ్ ఆఫీసర్ టెలింగ్ ది ఫస్ట్ మెంబర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అంటే చీఫ్ సెక్రటరీ తర్వాత సార్ ఐ ట్రీట్ దిస్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ విత్ కంటెంప్ట్ అని చెప్పాడు. అసలు అడ్మినిస్ట్రేట్ చేయాల్సింది ఆయన. అంటే ఏంటంటే ఎస్ సార్, వై షుడ్ ఐ నో, ఐ గాట్ దీస్ 2 అసిస్టెంట్స్ అండర్ మీ, దే నో ద యాక్ట్, ఐఎమ్ సపోజ్ టు బి లీడర్, ఐఎమ్ నాట్ సపోజ్ టు నో ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అండ్ హీ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్లీ సక్సెస్ఫుల్ మ్యాన్. నేను ఆ రోజులు ఎటువంటి ఉంటే ఇప్పుడు మొదలు పెడితే ఆగడం కష్టం. వైజాగ్లో డివిజన్లో బొబ్బిలిలో ఒక డీసీటీఓ ఆఫీస్ ఉండేది, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అక్కడికి వెళ్ళి నాకు ఇది కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటే బాగుంది అనిపించి వెనక్కి వచ్చి ఇది సిటీఓ ఆఫీస్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశాను. అది నేను కాదు, కమిషనర్ కాదు, ప్రభుత్వం క్యాబినెట్కి వెళ్ళాల్సిన నిర్ణయం అది. అది ఎవరు ఏమనలేదు, సిటీఓ ఆఫీస్ కూడా అయిపోయింది. ఏడాది తర్వాత కృష్ణస్వామి గారు యాజ్ ఫస్ట్ మెంబర్ అక్కడికి వచ్చి ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, వెళ్తున్నాడు. కారు దగ్గరికి వచ్చి సార్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎస్ మోహన్ ఇన్ ఫ్యూచర్ ఆస్క్ ఫర్ లెస్ రాటిఫికేషన్ అని చెప్పారు. అంతకంటే ఏమనలేదు సార్. ఆ రోజులు అలా ఉండేవారు. అంతే అంతే, నువ్వేం చేసినా ఇన్ గుడ్ ఫెయిత్ ఏం చేసినా సరే కరెక్ట్ అని చెప్పి అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. ఆ ధైర్యంతో ఎన్ని చేయొచ్చు మరి. అలాగే కర్నూలులో కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎలా ఉండేదంటే ఆ రోజు టికెట్లు అమ్ముతారు కదా సినిమా థియేటర్లో, ఆ అమ్మిన నెంబర్ ఆఫ్ టికెట్స్ బట్టి సేల్ ట్యాక్స్ ఉండేది. చాలామంది టికెట్ లేకుండా వెళ్ళేవారు. ఈ అసలు టికెట్లు కూడా వీళ్ళేమో కొన్ని అసలు ఇష్యూ చేసేవారే కాదు. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు కుమ్మక్క అయిపోయి వాళ్ళు అసలు సినిమా రాలేదని, వాన వచ్చిందని, బస్సు అసలు వాళ్ళు షో వేయలేదని రకరకాలుగా జరిగేది. సో ఒక 3 నెలలు అంతా స్టడీ చేసి ఒక 25 లక్షలు 150 థియేటర్లో కర్నూలు అనంతపురం జిల్లాలో వాళ్ళు కట్టాల్సింది కట్టలేదు అని ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ నోటీసెస్ ఇచ్చాను. నేనేమన్నా మధ్యలో మాకు సేల్స్ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో ప్రొవిజనే లేదు. ఇస్తే వాళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వానికి చెప్పుకున్నారు. వెంగళరావు గారు కృష్ణస్వామిని మళ్ళీ ఈయన ఎంక్వైరీకి పంపించారు. డిప్యూటీ కమిషనర్ మీద ఆరోపణలు వస్తున్నాయి, జులుం చేస్తున్నాడు, ఇది చూడండి అంటే ఆయన వచ్చి చూసి మధ్యాహ్నం భోజనం చేసాం ఇద్దరం. అందరూ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అంతా వచ్చి కలిశారు. కలిసి ఎస్ టెల్ మీ అంటే ఈ సెల్ లిసన్, యు ఆర్ నాట్ రన్నింగ్ స్కూల్స్, యు ఆర్ నాట్ రన్నింగ్ హాస్పిటల్స్, యు ఆర్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఇఫ్ యూ వాంట్ టు షట్ డౌన్
పీపుల్ విల్ ఫైండ్ సమ్ అదర్ వే ఆఫ్ ఎంటర్టైనింగ్ దెమ్సెల్స్. దే డోంట్ నీడ్ సినిమా థియేటర్స్ అని విడిపోయాడు అంతే, ఫినిష్డ్. యూనో అసలు. అండ్ దెన్ ఫైనాన్స్ మినిస్టర్ పిడతల రంగారెడ్డి గారు వాళ్ళు కూడా ఎవరు ఇంటర్ఫియర్ అవ్వలేదు. వెంకటరావు గారు మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఎలా కనిపించిందంటే కొన్ని రోజుల తర్వాత గుత్తి స్టేషన్లో రాత్రి ఏదో పని మీద వచ్చాడు వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్గా. స్టేషన్లో దిగి ఏమయ్యా నువ్వు ఇంకో జిల్లాకి వెళ్తే మంచిది అన్నాడు. అంటే ఇక్కడి నుంచి తీసేస్తున్నానని కాదు, మరి జిల్లా చేసిన టైం వచ్చింది కదా మెల్లిగా పంపించేశారు. అప్పుడు అదే గుంటూరు అంటే నాట్ డైరెక్ట్లీ. అక్కడి నుంచి నేను ఐ కేమ్ యాజ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్ ఆఫీసర్. అదే ఓ ఏడాది. ఆ యాక్ట్ కూడా నేను రాగానే కొట్టేశారు. సరే ఈ లోపలప్పుడు పని లేకుండా తిరుగుతుంటే దెన్ దే సెంట్ మీ టు రాజ్భవన్. ఎలా వెళ్ళానంటే గుంటూరు పోసారు ఫస్ట్. 3 నెలలు చేశాను. చాలా బ్రహ్మాండమైన జిల్లా. థరోలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఓ రోజు శారదా ముఖర్జీ షీ కేమ్ టు నాగార్జునకొండకి వచ్చి ఇక్కడ మ్యూజియం ఏమో గుంటూరు జిల్లా, మరి ఇరిగేషన్ డ్యామ్ ఏమో నల్గొండ జిల్లాలో ఒక కలెక్టరు కారులో నిద్రపోయాడు, గవర్నర్ కారులో. ఆవిడేంటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వైఫ్ ఆయన సుబ్రతో రాయ్. ఆవిడకి ఒళ్ళు మండి కలెక్టర్ని ఆ కాన్వాయ్లో కారు నుంచి నడిపించి తను వచ్చేసింది. అంటే ధోధములాడుతూ వచ్చింది నాగార్జున సాగర్కి. నేను ఇక్కడ రిసీవ్ చేసుకుని మనం ఎలా ఉండదు ఇదో ఉంటుంది కదా, తీసుకెళ్ళి చూపించి అంతా చేస్తే వెనక్కి వెళ్ళి ఐ వాంట్ దట్ బాయ్ యాజ్ మై సెక్రటరీ అని కక్కు. మర్నాడేమో వెంకటరావు గారు నా జిల్లాలో టూరింగ్ చూసి ఏమంటాం, మరి ఆడ కూతురు ఆవిడ గవర్నరు ఎలా కాదంటాం, మరి ఏదో కానీ అన్నాడు. అంటే 3 నెలలు అయింది వచ్చేసారనమాట. ఇట్ వాస్ అన్ అన్వెల్కమ్ చేంజ్ ఫర్ యూ ఇన్ ఏ వే బికాస్ న్యాచురల్లీ కుడ్ హావ్ డన్ ఏ ఫుల్ స్టింట్ యాజ్ ఎ కలెక్టర్. జిల్లాలో చేయాల్సి ఉంటుంది కదా. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకి చెన్నారెడ్డి గారికి పడలేదు. అది కూడా రకరకాల స్టోరీస్. ఈనాడు ఎడిషన్ ఫస్ట్ ఇనాగరల్ డిస్ట్రిక్ట్ దామోదరరావు గారు పెద్ద ఆల్ అపోజిషన్ లీడర్ విజయవాడలో పెద్ద ఫంక్షన్. నేను మా అమ్మాయికి ఏదో చిన్న ఆపరేషన్ ఉంటే ఢిల్లీ వెళ్ళిపోయాను, అసలు లేను. ఆ ఫంక్షన్ చూసి చెన్నారెడ్డి గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఈనాడు వాజ్ అగెన్స్ట్ చెన్నారెడ్డి. చాలా యాదగిరి అనే హెలికాప్టర్ గురించి అంతా కూడా ఆయన చెన్నారెడ్డి వాజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. మిగతా విషయాలు ఏదో అంటారు కానీ ఆయనకి somehow he thought I advise her to go to this function. అసలు నేను లేను. అది ఆయన నేను అక్కడి నుంచి వెళ్ళేదాకా ఆయనకి ఆ కోపం తగ్గలేదు. ఆయన దగ్గర ఒకసారి గోవిందరాజన్ ఆయన స్పెషల్ అసిస్టెంట్గా ఉండేవాడు. ఈయనేంటి అప్పటికే హీ హెడ్ ఆల్రెడీ బీన్ గవర్నర్ ఆఫ్ అయ్యి వచ్చి మరి గవర్నర్కి ఎటువంటి మర్యాదలు ఇవ్వాలో ఆయనకు తెలుసు కదా. అది మళ్ళీ ఆయనకి ఈవిడికి ఇవ్వాలంటే ఆయనకి మళ్ళీ నచ్చేది కాదు. ఓ రోజు డిన్నర్కి లేట్గా వచ్చాడు ఆయన. అసలు చీఫ్ మినిస్టర్ రిసీవ్ చేసుకోవాలి. రాజ్భవన్లో కూడా చీఫ్ మినిస్టర్ రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ కూడా ఆవిడ అతిథే. షీ ఈజ్ సపోజ్ టు బి లైక్ హోల్ స్టేట్కి. లేట్గా వస్తే ఆవిడ కిందకి దిగొచ్చి లోపల తీసి అంతా చేసి వెళ్తూ కారులో ఐ నో యు ఆర్ రన్నింగ్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ హియర్ అని అన్నాను. అంటే గోవిందరాజన్ వెనకాల నోరు మూసుకోరా వెనకని చెప్పింది. తర్వాత ఆయనకు అర్థమైంది. తర్వాత ఇన్ఫ్యాక్ట్ హీ సెంట్ మీ టు కృష్ణా డిస్ట్రిక్ట్ ఆల్సో యాజ్ కలెక్టర్. అక్కడ ఏం జరిగింది, యుగంధర్ గారిని మన ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ట్రైసెమ్ అని ఒకటి పెట్టాడు, ట్రైనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. విజయవాడలో బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి తీసేసి ఈ ట్రైనింగ్ అయిన రెడీగా ఉన్న వాళ్ళకి బస్సుకి 8 మందికి ఉపాధి కలిగించదు అనమాట. అదేమో జరగట్లేదు. ఓ రోజు పొద్దున్నే ఈనాడులో హెడ్లైన్, కలెక్టర్ మీద ఒత్తిడి వల్ల పర్మిట్లు ఇవ్వట్లేదు. నాకు అసలు ఆ స్కీమ్ ఉందని తెలియదు, అది ఇవ్వలేదని తెలియదు. నాకు మరి యువ రక్తం కదా, ఒళ్ళు మండింది. మీటింగ్ కూడా పెట్టకుండా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని 3 మెంబర్స్ ఒక నాన్ ఆఫీషియల్ ఫైల్ సర్క్యులేట్ చేసి మధ్యాహ్నానికి పర్మిట్స్ ఇచ్చేసి కేబీ రావు అని చెప్పి మన యంగ్స్టర్ సబ్ కలెక్టర్, మీకు తెలిసి ఉంటుంది కదా విశ్వేశ్వరరావు, ఈ సబ్ కలెక్టర్ బెత్తం పుచ్చుకుని తిరుగుతుండేవాడు. ఏమయ్యా అంటే 8 బస్సులు 8 × 7 56 మందికి ఉపాధి అనమాట. మధ్యాహ్నానికి జై సబ్ కలెక్టర్ అంటూ వాళ్ళేమో తిరిగేశారు విజయవాడ అంతాను. అది చెన్నారెడ్డి గారి దాకా వెళ్ళింది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా 15 రోజులు. నిజానికి
కొంచెం మెచ్యూర్గా ఆలోచించుంటే నేను అప్పుడు చేయాల్సిన విషయం కాదు అది. మొత్తం మీద మీరు వన్ ఆఫ్ ది ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ ఈనాడు, అంతే కదా. అంటే ఆ పైన ఆ ట్రెండ్ వాళ్ళు కంటిన్యూ చేశారు, చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. నా పుస్తకంలో కూడా పత్రికలో వచ్చిన వార్త వల్ల ట్రాన్స్ఫర్ అని చెప్పి వచ్చింది. సరే, మరి మొత్తానికి ఆయన చెన్నారెడ్డి లాంటి మనిషి, దాని తర్వాత ఈ జరిగిన 10 రోజులకి ఆయన వైజాగ్ వెళ్తుంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి గన్నవరంలో దిగాల్సి వచ్చింది ఫ్లైట్, నాట్ షెడ్యూల్డ్. తెలిసి నేను ఎస్పీ అక్కడికి వెళ్తే మాట్లాడాడు. అంతే, ఆయన వెళ్ళిపోతుంటే అటు సీ హిమ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. దారిలో ఆగి, చెన్నారెడ్డి గారు హీ వాజ్ నోన్ టు బి వెరీ యారగెంట్ అండ్ దిస్ థింగ్ అండ్ ఆల్సో వెరీ సమరీ ఇన్ హిజ్ అప్రోచ్. ఆయన ఏమయ్యా ఆర్ యూ హ్యాపీ అన్నాడు. సార్ వెరీ హ్యాపీ యూ సెంట్ మీ హియర్, ఐమ్ థరో, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను ఏవో రకరకాలంటే. అలా కాదు, నీకేదో ఎంతకంటే కొంచెం ఇంటలెక్చువల్ ఉద్యోగం ఉంటే బాగుంటుందని ఫీలింగ్ ఏదో చెప్తున్నారన్నాడు. నాకేం తెలియదు సార్, ఇక్కడ బాగానే ఉందంటే, లేదు ఫిషరీస్ కార్పొరేషన్కి నువ్వు కావాలని సంజీవరావు గారు చైర్మన్, అంటే ఇప్పుడు పల్లెన్ రాజు గారి ఫాదర్ అడిగా. అంటే నాకు అప్పటికే తెలిసింది, ఇలా ఆయన ఎవరో చెప్తున్నారు, అడిగితే నాకేం తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసే క్లియర్గా. నేను చెప్పాను, సార్ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ మరి వేస్తే వెళ్ళకుండా ఎలా ఉంటానండి, యూఆర్ ద చీఫ్ మినిస్టర్, వేరెవర్ యూ పోస్ట్ మీ ఐల్ గో, మీరు నన్ను అడిగితే ఇక్కడ బాగుందని చెప్పాను, వేస్తానంటారా వేయను. వెళ్ళాడు, 4 రోజుల్లో ఆర్డర్ వచ్చేసింది, వెళ్ళిపోమని చెప్పి అంతే వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ ఏబిఎస్ రెడ్డి నా ముందర తర్వాత అక్కడి నుంచి ఫిషరీస్ కార్పొరేషన్కి వెళ్ళారు. ఆ మధ్యన ఎవరో అడిగారు, సర్వీస్లో మీకు అన్నిటికంటే ఆనందదాయకమైన పోస్టింగ్ ఏంటంటే ఫిషరీస్ కార్పొరేషన్ అని చెప్పాను. బ్రహ్మాండమైన, థరోల్లీ ఎంజాయిడ్ మై సెల్ఫ్. అక్కడ కూడా అన్నీ బాగున్నాయి అనుకున్న టైంకి శారదా ముఖర్జీ అప్పటికే గుజరాత్ వెళ్ళిపోయింది. ఆవిడకేమో హిదాయతుల్లా గారు వైస్ ప్రెసిడెంట్ పెద్ద ఫ్రెండ్. ఢిల్లీ వెళ్ళి ఆయన ఆఫీసెస్ ఏదైతే ఏదైనా అసహ్యంగా ఉంది, గెట్ ఎ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ టు పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ అంటే, నువ్వు చెప్పి పేరంటే నా పేరు చెప్పి. ఆయనేమో అంజయ్ గారు చీఫ్ మినిస్టర్, ఆయన కౌరు పంపించాడు. ఐ వాంట్ మోహన్ ఖాన్ అంటే, ఎవడో కండక్టర్ పంపించాయన్నట్ట రాఘవేంద్రరావుని. ఆర్డర్ వచ్చేసింది. నేను సరే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతూ కర్టసీ కాల్ కదా, సీఎం దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఢిల్లీ వెళ్తున్నా అంటే, అరే నువ్వా అన్నాడు ఆయన. అంటే నన్ను ఎవరో కూడా తెలియకుండా ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు. మరి అంటే మరి వైస్ ప్రెసిడెంట్ కదా అని, సరే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. వాజ్ ఆల్మోస్ట్ లైక్ మై ఫాదర్, గ్రేట్ జూరిస్ట్ అండ్ ఆల్ దట్. కానీ చిన్న 2 సంఘటనలు చెప్తాను క్విక్గా. ఒకసారి ఆయన అంత క్రితం సంజీవ్ రెడ్డి గారు పదవి అయిపోయింది, పదవీ కాలం. వివి రెడ్డి గారు రాజీనామా చేశారు పోటీ చేయడానికి, వైస్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ లేడు, వైస్ ప్రెసిడెంట్ లేడు. సంజీవ్ రెడ్డి గారే ప్రెసిడెంట్ అయిపోయింది ఆయనకు పదవీ కాలం. వివి గిరి గారు వైస్ ప్రెసిడెంట్. ఆయనకేమో 1 minute సార్. వివి గిరి గారు, సంజీవ్ రెడ్డి గారు ఇద్దరు ఒకే తడవ పోటీ చేశారు కదా. అంతకుముందు సంజీవ్ రెడ్డి గారు లేడు, ప్రెసిడెంట్గా లేడు, ఇంకెవరో ఉండుంటారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎవరో ఉండు. అదే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయి ఉండాలి, బికాస్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫైట్. సంజీవ్ రెడ్డి గారు, వివి గిరి గారిది దట్ డిసైడెడ్ ది ఇందిరా కాంగ్రెస్ కదా. రైట్. సరే, అప్పుడేమో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఖాళీ అవడంతో చీఫ్ జస్టిస్ వాజ్ హిదాయతుల్లా. ఆయన హీ వాజ్ స్వోర్న్ ఇన్ యాజ్ ప్రెసిడెంట్. మరి ఖాళీ చేయాల్సి వచ్చింది. హీ వాజ్ నో లాంగర్ చీఫ్ జస్టిస్. ఇక్కడ వదిలేసుకుని ఇక్కడ హ్యాడ్ టు గో. సో ఎవరో ఒక స్టాంప్ తీసుకొచ్చి యాక్టింగ్ ప్రెసిడెంట్ అని చూపించారట. ఐ బిలీవ్ హీ సెడ్ వాట్ యాక్టింగ్? కాన్స్టిట్యూషన్లో చూడు ఏమనుంది, ప్రెసిడెంట్ అండ్ దేర్ షాల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు ప్రెసిడెంట్ అంటే మీరే కదా, మరి అయితే ప్రెసిడెంట్ అని ఇవ్వండి అన్నట్ట. కరెక్టే కూడా. కానీ ఇప్పుడు ఏంటి, నేను ఉన్నప్పుడు ఆయనతోటి జానీ జైల్ సింగ్కి బైపాస్ ఆపరేషన్ జరిగితే 45 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. సో అప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ మన రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతికి ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ హిదాయతుల్లా గారు హీ వాంటెడ్ స్టాంప్ యాజ్ ప్రెసిడెంట్. అప్పుడు నేను వెళ్ళి చెప్పాను, సార్ అప్పుడైతే ప్రెసిడెంట్ లేడు, ఇప్పుడు జానీ జైల్ సింగ్ ఉన్నాడు, కానీ హీఈస్ అనేబుల్ టు యాక్ట్. కాన్స్టిట్యూషన్ సేస్ if the president is unable to discharge his functions, the vice president will discharge his functions అని ఉంది. కానీ నో అంటే ఆయన నవ్వాడు. యూ మీన్ టు సే ఐ మస్ట్ గెట్ ఎ స్టాంప్ సేయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు.
అయితే నేనేం అనలేదు. పేరీ శాస్త్రి అని చెప్పి లా సెక్రటరీ ఉన్నాడు, ఆయన ఎలక్షన్ కమిషనర్ కూడా చేశాడు. ఆయన పిలిపిస్తే ఈ అబ్బాయి చెప్పిందే కరెక్ట్ సార్. సో నాకు ఆయనతో చెప్పాను, సార్ నన్ను అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్ని, నన్ను తీయగలిగింది కూడా ఆయనే. మీ దానికి జస్ట్ వన్ స్టెప్ బిలో. సో ఐఎమ్ జస్ట్ ఐ నో దట్ ఐఎమ్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ బీయింగ్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. కానీ మీరు నన్ను నమ్మి సలహా అడిగినప్పుడు మరి ఐ హ్యావ్ టు టెల్ యూ వాట్ ఐ బిలీవ్ ఇస్ కరెక్ట్. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, నాకు తోచింది మాత్రం ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అయింది కూడా. అప్పుడు ఐ ఫెల్ట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఎంఆర్ పై గారు చెప్పేవాడు, ఏమయ్యా ఫామ్ ఫిలప్ చేస్తుంటే ఏం రాస్తామంటే ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ సర్వెంట్, నో పబ్లిక్ సర్వెంట్ అని రాయి అనేవాడు. బికాజ్ మన జీతం ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ ట్యాక్సెస్ కడితే వస్తుంది. సో దే ఆర్ యువర్ బాసెస్ అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో అనిపిస్తుంది, అమ్మయ్య వీ డిడ్ వాట్ వీ అవుట్ టు అని. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడ కూడా ఒకసారి కెనడా వెళ్ళాం. అక్కడ గురుదయాల్ సింగ్ ధిల్లోన్ అని చెప్పి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి మరి ఎందుకో విచిత్రంగా మరి మన రాయబారిగా వెళ్ళాడు కెనడాకి. అక్కడ 4 ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ కాన్క్లేవ్ అయిన ఒక షాతో ద మోబ్లో అని చెప్పి ఒక హోటల్, ఒక ఐలాండ్లో అక్కడికి వెళ్తున్నాం. పంట్ మీద కారు వెళ్తుంటే ఆయన ఢిల్లీలో వచ్చి కారు తీసి, హూ ఇస్ ద సెక్రటరీ టు ద వైస్ ప్రెసిడెంట్ అన్నాడు. నేను చెయ్యి ఎత్తి పెట్టాను. యూ డోంట్ అపియర్ టు హ్యావ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోటోకాల్ అన్నాడు. సార్ వై సార్ వాట్ అంటే, మై కార్ ఈజ్ బిహైండ్ ది వైస్ ప్రెసిడెంట్స్ కార్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫ్లై మై ఫ్లాగ్ అన్నాడు. నేను ఐ వాజ్ బేర్లీ నాట్ ఈవెన్ 10 years ఇన్ సర్వీస్. ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసామని, అది మా పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు నిజం చెప్పమంటారా అలాగే చేతులు కట్టుకుని ఆయనకి చెప్పాను, సార్ నంబర్ 1 ప్రోటోకాల్ నాకు తెలిసినంత వరకు ఒక దేశం జెండా ఒక కారే ఎగరేస్తుంది. ముందర కారులో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కారులో ఫ్లాగ్ ఈజ్ బీయింగ్ ఫ్లోన్. నో అదర్ కార్ షుడ్. ఇప్పుడు పెరేడ్ కమాండర్ సెల్యూట్ కొడతాడు కానీ మిగతా వాళ్ళు కొడతారు కదా వాళ్ళు, ఎందుకంటే ఓన్లీ 1 man రిప్రజెంట్స్ ఎవ్రీబడి. అది రెండోది, మేము మీ దేశంలో అతిథులుగా వచ్చాం, వైస్ ప్రెసిడెంట్ అండ్ మై సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. ప్రోటోకాల్ ఈజ్ డిసైడెడ్ బై యూ. మీరు కారు ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టుకుంటాం, కానీ అడిగారు కానీ చెప్తున్నాను మేము పెట్టిందే కరెక్ట్ మరి అని చెప్పని. తర్వాత ఏం జరిగిందో ఏం అవ్వలేదు, బట్ ఐ ప్రూవ్డ్ మై పాయింట్. దట్స్ ఐ ఫెల్ గుడ్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి డైరెక్ట్గా ఎన్టీ రామారావు దగ్గరికే. ఓకే ఓకే. అక్కడ ఏదో ఓ రోజు మధ్యాహ్నం మా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటుంటే బిఎన్ రామన్ చీఫ్ సెక్రటరీ ఫోన్, ఏమయ్యా మీ చిన్నటి యాక్టింగ్ రోజులు మళ్ళీ పునరుద్ధరించాలంట కదా, వెనక్కి వస్తావా అని. అప్పుడు నాకు మాధవరావు గారు ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్కి ఎండీగా పోస్టింగ్ ఏర్పాటు చేశారు. నేను వైస్ ప్రెసిడెంట్తో చెప్పుకున్నాను, సార్ ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతానంటే సరే అన్నాడు. సరే సార్ నేను ఆయన హిదాయతుల్లా గారిని అడిగాను, సార్ ఒక్కసారి వెళ్ళి హైదరాబాద్ పరిస్థితులు చూసి వస్తానండి. వెళ్ళి ఆయన కలిశాను సీఎంని. వెనక్కి వచ్చేయాలనిపించింది, ఆయనకి చెప్పాను, వెనక్కి వచ్చేసాను. అప్పుడు ఆయన దగ్గర జాయింట్ సెక్రటరీ టు సీఎం. ఆయన దగ్గర కొత్తలో పివిఆర్కే ప్రసాద్ తిరుపతి నుంచి వెనక్కి వచ్చాడు. ఆయన తిరుపతిలో ఉండగా ఇది చేశాడని అది చేశాడని ఏవేవో ఈయనకి అందరూ ఎవరో రకరకాలుగా చాడీలు చెప్పారు. ఆయన రాగానే ఈయన మంచి అప్పట్లో ఒక జనరల్ టాక్ ఉండేది, అది నేను రామారావు గారు సాడీలు శ్రద్ధగా వింటాడు అంటే ఎందువల్ల పాపం అది కాదు, 35 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రపంచంతో సంబంధం లేదు ఆయనకి. ఆ చుట్టూ ఉన్న నలుగురే పొద్దున్న 5 లేస్తే వెళ్ళిపోయేవాడు, హైలీ డిసిప్లిన్డ్ మ్యాన్. ఆ నలుగురే ఆయనకి ప్రపంచం 35 ఏళ్ళు. వాళ్ళు మరి కంటిన్యూ అయ్యారు మిగతా వాళ్ళు అలవాటు అయ్యేదాకా. నేను కూడా అప్పుడు పివిఆర్కే ప్రసాద్ సస్పెండ్ చేయబోతున్నారని ఏదో విన్నాను. నేను అది వెళ్ళి చెప్పాను, సార్ అదేదో వింటున్నాను అంటే, అవునండి ఆయన మీద సార్ అంటే, నాకు ఫర్ మై సేక్ ఓ చిన్న సహాయం చేయండి అంటే, ఒక్కసారి పిలిచి మాట్లాడి మీకు తోచింది చేయండి అన్నాను. వచ్చాడు, ఇద్దరు గదిలోకి వెళ్ళారు, నవ్వుకుంటూ బయటికి వచ్చారు. అప్పటి నుంచి పివిఆర్కే ప్రసాద్ బికేమ్ హిస్ మోస్ట్ ట్రస్టెడ్ ఎస్ఐ ఆఫీసర్. బ్రహ్మాండంగా పనిచేశాడు. తర్వాత ఇంకొకసారి పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు,
బెనర్జీ డిప్యూటీ సెక్రటరీ అతను సరే అతని రూమ్లో కూర్చుండగా ఒక సీనియర్ అధికారి కళ్ళంపట్టి నీళ్లు పెట్టుకుని కూర్చున్నాడు అక్కడ. ఏమైంది సార్ అంటే, నా ఆనెస్టీని శంకిస్తున్నారు సీఎం గారు, ఆయన ఏదో 2 రూపీస్ కేజీ స్కీమ్లో రైస్ మిల్లర్స్తో నెగోసియేషన్లో ధర గురించి ఏదో లాలూచి పడ్డాడు. ఆయన ఇప్పటికీ ఇక్కడ మన దగ్గరలోనే ఉన్నాడు. ఆయనకు ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆనెస్టీ, నీతి నిజాయితీ గల మనిషి. నాకు అసలు ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా గవాస్కర్ చెప్పాడు ఒక టెస్ట్ మ్యాచ్లో, అదేదో చైతన్ శర్మకి రాంగ్ ఇస్తే చెవిలోంచి పొగలు వస్తున్నాయని చెప్పి అటువంటి ఫీలింగ్లో ముఖ్యమంత్రి గదిలోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ షౌటింగ్, నన్ను కూడా సస్పెండ్ చేయండి సార్, ఎందుకంటే సొంత ఆఫీస్లో ఉన్న అధికారినే సస్పెండ్ చేసేంత నీతిమంతుడు మన సీఎం అనిపించుకుంటారు మీరు ప్రజల్లో అంటే, ఏమైంది మోహన్ కూర్చోబోయా అంటే అప్పుడు చెప్పాను, ఆయన ఎవరనుకుంటున్నారు మీరు ఏం విన్నారో నాకు తెలియదు. మళ్ళీ ఆయన పిలిపించాడు, మాట్లాడుకున్నారు, అంతా సర్దు. ఆయన ఆ పైన అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వెళ్ళారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఆయన కమిషనర్ సివిల్ సప్లైస్గా కావాలని వేయించుకున్నాడు, ఆయన రాగానే వేయించుకున్నాడు, ఉండేవాడు బాగా చేశాడు అని చెప్పి స్పెసిఫిక్గా ఆయన కానీ ఆయన కూడా అంటే ఎన్టీ రామారావు గారి తప్పు కూడా లేదు, కానీ ఆయన తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గాడు. అది అందులో నాకు చిన్న పాత్ర అని చెప్పి అనిపించి సంతోషం. అంటే అదొకటి ఎన్టీ రామారావు గారిలో ఉన్న ట్రైట్, ఎవరిని గురించైనా కానీ నెగటివ్గా చెప్తే శ్రద్ధగా వింటాడని. ఈయన విషయంలోనూ అయింది, ఇంకో ఎక్సైజ్ కమిషనర్ విషయంలోనూ ఆ టైంలో అయింది. ఆయన మీద కూడా ఆల్మోస్ట్ సంతానం గారితో అయింది. చాలా నాతో కూడా కొంతమంది తర్వాత కాస్త కొద్దో గొప్ప. అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఏమనాలి, ఆయన అడ్వైస్ చేసే లాబీ వాళ్లకు ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండా ఆయన ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. దట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇన్ దోస్ డేస్. నేను వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు. మన వాళ్ళు కూడా సీనియర్ అధికారులు కూడా కొందరు నువ్వు ఎలా తప్పు చేయాలో నేను చెప్తాను కదా, నేను ఉన్నాను కదా అని చెప్పేవాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో కూడా. నువ్వేం కష్టపడక్కర్లేదు, నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతానండి. 49 కార్పొరేషన్లు ఉండేవి స్టేట్లో, వాటిని 9 చేయాలని నేను తన మేనిఫెస్టోలోనే చెప్పుకున్నాడు. సో ఎవరికో చెప్తే ఒక ఆయన మన సీనియర్ మోస్ట్ అధికారి ఒక చిన్న కాగితం ఇచ్చాడు, ఇవి 42, ఇవి ఇలా చేస్తే 9 చేయొచ్చని. అది జేబులో నాకు ఇచ్చి ఢిల్లీకి వెళ్తున్నాము. మోహన్ ఆయన అంటే మరి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి, దెన్ ప్రైమ్ మినిస్టర్, అక్కడి నుంచి ప్రెస్ కౌన్సిల్ మీటింగ్లో ఇది నాకు ఇయ్యని చెప్పి ఇచ్చాడు. సరే వెళ్ళాము, నేను చూశాను, సంతకం లేదు, అది జరిగే పని కాదు. ఒకటి కోఆపరేటివ్, ఒకటేమో స్టాచ్యుటరీ బాడీ, ఒకటేమో కంపెనీ. అసలు ఎలా జరుగుతుంది, లీగల్ ఆపరేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఏమీ లేవు, ఉట్టి బొమ్మలు గీసేదో ఉంది. జేబులో పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఆయన నేను ఇవ్వలేదు. బయటకు వచ్చాక కారులో ఎక్కాక అరే ఆ కాగితం ఏమైంది అన్నాడు. నా దగ్గర ఉంది సార్ నన్ను. మరి నాకు ఇవ్వలేదంటే ఇవ్వలేదు సార్. అంటే ఇది మీరు నలుగురిలో చెప్పే పరిస్థితులు లేదండి, యూ హ్యావ్ ఎ సర్టన్ రెప్యుటేషన్ ఇన్ ది కంట్రీ, ఇది నలుగురికి మీరు మీ ద్వారా తెలిసే విషయంగా నాకు అనిపించలేదు, అంటే నాకు కొన్ని ఇష్టం ఉండవు అన్నాడు. కానీ అది జరగకుండా జరిగింది ఏదో అంతే. అదే ఎన్నాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావు గారితో? అప్పుడు 1.5 years ఉన్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? కోఆపరేషన్ యాజ్ కమిషనర్ కోఆపరేషన్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేషన్. ఇక్కడ 2-3 ఏళ్ళు ఉండి దాని తర్వాత ఎక్సైజ్ కమిషనర్గా ఏంటి విచిత్రం, ఓ రోజు రాత్రి పివిఆర్కే ప్రసాద్ ఫోన్ చేసి, నేనేంటి ఆ రోజు మధ్యాహ్నం ఎన్టీ రామారావు గారితో కూర్చొని 17 మంది పోస్టింగ్స్, అంటే నేను ఆయన ఆఫీస్లో లేను, అయినా నన్ను నమ్ముకునేవాడు అప్పటికంటే పంపించేసినా సరే. అన్నీ వేశాక చివరికి నేను సార్ నన్ను అగ్రికల్చర్లో వేయండి, నాకు చాలా సరదాగా ఉందంటే అన్నాడు. ఆ రాత్రి నాకు పివిఆర్కే ప్రసాద్ ఫోన్ చేసి రావయ్య వెల్కమ్ అన్నాడు. ఏంటి నాకు తెలియదు. నాకు ఎంత కోపం వచ్చిందంటే మర్నాడు పొద్దున్నే వెళ్ళి హేమచంద్ర ప్రసాద్ ఆయనకి ప్రైవేట్ సెక్టర్ ఆయనకి ఎక్సైజ్ కమిషనర్ వచ్చాడని చెప్పాయా, మోహన్ కందా వచ్చాడని చెప్పొద్దని చెప్పాను. ఎందుకంటే నాకు అంత చిరుగా ఉందన్నమాట. కానీ అక్కడ బాగా జరిగింది. మరి అక్కడ మీరు కొద్దిగా ఈ టెక్నాలజీ ప్రవేశపెట్టారని, సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ అవే మీకే వచ్చేదని
బాగా మానిటర్ చేసే వాళ్ళని కింద వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఎందుకంటే మంచి అసిస్టెంట్స్ ఉండేవారు. సత్యనారాయణ, ఓకే, జన్నత్ హుసేన్, జేపీ మూర్తి, అందరూ కూడా చాకుల్ లాంటి వాళ్ళు. వాళ్ళ వల్ల మనకి మంచి పేరు వస్తుంది ఒక్కొక్కసారి. అక్కడ ఏదైనా ఎనీథింగ్ మెన్షనింగ్? ఎన్నాళ్ళు ఉన్నారు? 1 year. అక్కడ 2 విషయాలు. ఒకటి, ఎక్సైజ్ చంద్రబాబు నాయుడు గారు అంత క్రితం వచ్చి కలిసేవారు పార్టీ సెక్రటరీగా. అప్పటికి కర్షక పరిషత్ చైర్మన్ అయ్యి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ వచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి కలవాలంటే నేను వస్తానండి అని చెప్పాను. అదేంటి నేనంటే, లేదు ఇప్పుడు క్యాబినెట్ హోదా కదా, ఆమె సెక్రటరీ, అదే కాకుండా మీకు ఎందుకు కష్టం, నేను వెళ్ళి కలిసాను. సెక్రటరీ అగ్రికల్చర్ కమిషన్ ఎక్సైజ్ నుంచి వచ్చేసారు? లేదు, ఎక్సైజ్లోనే ఉన్నాను. ఎక్సైజ్. సో పాలసీ ఇలా మార్చి వాళ్ళ ఉద్దేశం ఏంటి, కాంట్రాక్టర్లు తీసేయాలి, ఆ పద్ధతి తప్పే. కానీ నామినేషన్స్, ఈ దుకాణం వీడికి అని మేము చేస్తామని అంటే పార్టీ వర్కర్స్ నాకు కొంచెం భయం వేసింది. సార్ నేనైతే దీన్ని ఏకీభవించను, నేను దీన్ని వ్యతిరేకిస్తాను, నన్ను అడిగితే అని చెప్తే, మీ ఇష్టం, మరి జరిగేది ఇది జరుగుతుంది తప్పకుండా, దీన్ని వ్యతిరేకించిన వాళ్ళగా మీరు మిగిలిపోతారు అన్నాడు. అంటే నేను చెప్పాను, సార్ మాకు మొదటి నుంచి చెప్తారు, సాయంకాలం ఇంటికి వెళ్ళే ముందర ఇవాళ ఏదైనా మంచి జరిగితే మంత్రికి ఫోన్ చేసి, అయ్యా మీ వల్ల జరిగిందని చెప్పుకోండి చెప్పండి, ఏమైనా తప్పు జరిగితే అయ్యా అదంతా నా వల్ల అని చెప్పుకుని ఇంటికి నాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తానండి. చెడ్డ పేరు అంటారా, పాలసీ వ్యతిరేకించాలని ఏం భయం లేదు, నేను మాత్రం ఐ కెనాట్ సపోర్ట్ ఇట్ అన్నాను. క్యాబినెట్ మీటింగ్ జరిగింది దాని మీదే. అప్పుడు చంద్రబాబు గారు ఉండడు కదా, క్యాబినెట్లో ఉండడు. నాకు సెక్రటరీ ఉండేవాడు, అడిషనల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ ఉండేవాడు, చీఫ్ సెక్రటరీ, నా మంత్రి, ముఖ్యమంత్రి, ఎవ్వరూ మాట్లాడలేదు ఎక్సైజ్ పాలసీ. ఎన్టీ రామారావు గారు పేజ్ తిప్పబోతుంటే చెయ్యెత్తాను. ఆయనకి అస్సలు నచ్చలేదు. నా వైపు చూడకుండా చీఫ్ సెక్రటరీ జిఆర్ నాయర్ గారు ఆయన వైపు చూసి, హీ వాంట్స్ టు సే సంథింగ్ అన్నాడు. నేను బట్టి వచ్చేసాను ఒక పాఠంలాగా. 10 నిమిషాలు లెక్చర్ ఇచ్చేసాను. కూర్చొని అమ్మయ్య అని చెప్పి కూర్చున్నాను. మళ్ళీ చీఫ్ సెక్రటరీ అడిగాడు, హ్యాజ్ యూ ఫినిష్డ్ అని అడిగాడు. అంటే అయిపోయిందంటే నెక్స్ట్ ఐటమ్ అంటే ఆల్రెడీ డిసైడెడ్. కానీ నాకు ఆయన చేసిన కన్సెషన్ ఏంటంటే చెప్పనిచ్చాడు నలుగురిలో. సో బట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, బ్రహ్మాండమైన సక్సెస్ అయింది ఆ పాలసీ. నామినేషన్స్ చేయాలి చివరికి, కానీ కొంచెం ట్వీక్ చేసాము. ఇలా కాకుండా ఇలా అవి ఒప్పుకున్నారు వాళ్ళు. కొంచెం సమ్ లిమిటెడ్ టెండర్స్ అని, మినిమం గ్యారంటీడ్ క్వాంటిటీ బట్టి అని చెప్పి కొన్ని ఒప్పుకున్నారు. సో ఒరిజినల్ థింగ్ జరగలేదు. కానీ అంటే ఒక్కొక్కసారి పొలిటీషియన్స్ గట్ ఫీలింగ్ ఇది మచ్ బెటర్ దెన్ అవర్ అనాలిసిస్. అదే అప్పుడు దీంట్లో కూడా జరిగింది, ఇది బీడీ ఆకు ప్రొక్యూర్మెంట్. అవును బీడీ లీఫ్ లో కూడా ఆఫీసర్స్ చెప్పిన దానికి టోటలీ డైవర్జెంట్ వ్యూ ఆయన తీసుకున్నాడు ఎన్టీ రామారావు. బాగా సక్సెస్. ఇంకోటి అప్పుడు నాకు మంత్రి ఉండేవారు, ఎందుకో ఆయన పేరు, ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు, అశోక్ గజపతిరాజు గారు. ఆయన వంటి జెంటిల్మెన్ అసలు నాకు సర్వీస్లో కనిపించడం. రాయల్ ఫ్యామిలీ అండ్ దెన్ వెల్ బ్రాటప్, కల్చర్డ్, ఎంతో మర్యాదగా చూసుకునేవాడు. ఆయనకేంటి పాపం ఎవరో చుట్టూ వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ ఆయన చేత అనవసరంగా చేస్తుంటే నేను వెళ్ళి చెప్పుకున్నాను, సార్ మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నేనేమో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా, మరి క్రికెట్లో మేనేజర్ ఉంటాడు, కెప్టెన్ ఉంటాడు, ప్లేయర్స్ ఉంటారు. మేనేజర్ ఏంటి పొద్దున్నే ఆట మొదలయ్యే ముందర ఇలా చేస్తే వాళ్ళు స్ట్రెంగ్స్ ఏమీ బాగుంటుంది. ఆట అయిపోయాక ఇవాళ ఇలా చేస్తుంటే బాగుండేది అంటే, కానీ ఆట అవుతుండగా ఒరే వాడికి బౌలింగ్ ఇక్కడ వీడిని ఫీల్డింగ్ పెట్టంటే కరెక్ట్ కాదు కదా అంటే నవ్వాడు. అర్థమైంది ఆయనకి. దాని తర్వాత మానేశాడు అనమాట. తర్వాత మన ఫ్రెండ్ ఒక ఆయనకి చెప్పాట, మీ బాస్ నాకు వచ్చిన క్లాస్ తీసుకున్నాడు అని చెప్పి. కానీ ఆయనకి అర్థమైంది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే కొంచెం ఒక్కొక్కసారి మనం ధైర్యం చేస్తే అర్థమవుతుంది మనుషులకి. సో ఈటీ పార్ట్ 1 ఇక్కడ ముగిస్తున్నాం. మళ్ళీ పార్ట్ 2లో మిగిలిన ప్రస్థానం అంతా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.